అండ్ ఎలా ఉన్నారు చూడండి. ఇప్పుడైతే కంప్లైంట్ వచ్చింది, ఏంటన్నది తెలియదు. ప్రస్తుతానికి ఆన్ చేసాను, ఆ లైట్ వెలిగి ఆగకూడదు, టైమర్ పోయింది అనుకుంటా. ప్రజెంట్ అయితే ఈ రిలీ పోయినట్టుంది. ఇది ఇలా నొక్కితే మనకి ఇది ఆటోమేటిక్ కట్టేసి నొక్కామంటే సెట్ ఎత్తుకోవాలి. ఎత్తుకుంది ప్రస్తుతానికి అయితే సెట్. ఆటోమేటిక్ కట్టయితే ఆటోమేటిక్ పని చేస్తాలా. ప్రజెంట్ అయితే ఏంటన్నది సెట్ అయితే రన్నింగ్ తిరుగుతుంది. ఇప్పుడు ఇలా ఎంసీపీ ఉంటే ఈ ఎంసీపీ కట్టేసుకుని ఇందులో కంపల్సరీగా పని చేసుకోవచ్చు. ఈ దీంట్లో లేదనుకుంటే డైరెక్టర్గా అయితే చేంజ్ ఓవర్ కట్టేసుకోవాలి. ఇది ఆటోమేటిక్ అంటారు. ఈ ఆటోమేటిక్ పోయింది ప్రస్తుతానికి. అలా లైట్ ఆరేలు వెళ్ళకూడదు ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఇది కట్టేసాను అనుకోండి, ఆగిపోతే కనుక ఇది మీకు ఇప్పుడు కంప్లైంట్ ఉన్నది పోయినట్టు లెక్కే. ఇప్పుడు మీకు ఎత్తుకుంటలేదు కదా, ఆటోమేటిక్ ఆన్లో ఉంది, పని చేస్తుంది అది. ఇప్పుడు ఎత్తుకుంటుంది చూడండి. మళ్ళీ ఏమైందో తెలుతులే. ఓ ఫేస్ కరెంట్ రావట్లా ప్రజెంట్ అయితే. ఇది ఎత్తుకుంటుందా? సరే చూద్దాం. మీటర్ కావాలి ఇప్పుడు. కరెంటు ఏ ఫేస్ వస్తుందో ఏ ఫేస్ రావట్లేదో మీటర్ కావాలి కూడా. అయితే ప్రజెంట్ ప్రస్తుతానికైతే అది పని చేయట్లేదు కాబట్టి ఆటోమేటిక్ పని చేయట్లేదు. ఆటోమేటిక్ కట్టేసాను అయినా పని చేయట్లేదు. చూద్దాం ఇప్పుడు ఇది ఉప్పు తీసి చూద్దాం. రెండు ఫేసులు కరెంట్ రావట్లేదు ఇది లెక్కలో. ఓకే అండి, ఇది ఇప్పుడు అవదో మిషన్ కావాలి. మిషన్ తెచ్చుకున్నాక దాని సంగతి ఏంటో చూద్దాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు ప్యాన్ చెట్లు ఆ బోటు ట్యాంక్ ఒకటి ఊడిపోయింది, అది బాగా చేయాలి. ఇది ప్రత్యేకంగా ఓల్ని రొయ్యి మట్టికి వేస్తున్నాం. ఈ 15 ఎకరాలు ఎలా వేయాలి ఏంటన్నది కామెంట్లో పెట్టండి. ఎకరానికి 1 లక్ష కాడగా 15 లక్షలు నెట్ వేస్తున్నాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆ బోట్ ఒకటి ఇంజిన్ బాగు చేయాలి. ఇప్పుడు వెళ్ళి ఇంజిన్ చూడాలండి. ఇదైతే కంప్లైంట్ అయితే ఉంది. 2 ఫేసులు అవుతుంది కరెంటు, 3వ ఫేస్ రావట్లేదు. ఓకేనండి, మరి ఏసు పడవ తోసుకొస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే మేము వెళ్ళి ఇంజిన్ చూసుకోవాలి. చూసి దాని పొజిషన్ ఏంటన్నది మనం లైన్గా క్లియర్ చేసుకోవాలి కాబట్టి అదేంటన్నది చేద్దాం మరి. ఓకే, మరి ఇప్పుడైతే వేసి వస్తున్నాడు పడవేసి. ఇదైతే కంప్లైంట్ అవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, మరి దీన్ని మీటర్ తెచ్చితే కానీ తెలవదు. తర్వాత నెక్స్ట్ టైం చూద్దాం. ఓకే మరి. యేసు పడవాటి పెట్టు, దూరంగా పెట్టు. ఒకసారి దాని దగ్గర వైర్ ఏమన్నా తేడా ఉందని చూడు. మొదల్లో 2 ఫేసులే వస్తుంది, ఎత్తుకుంటుంది ఆగిపోతుంది కరెంటు. డోర్ కాదు, వైరు వైర్ చూడు. ఏమన్నా జాయింట్లు ఏమన్నా ఉన్నాయేమో. కట్ అయిందేంటి? పాకిడా?
లేదుగా అక్కడ కొద్దిగా ఎదర చూడు, ఇక్కడ దాకా చూశాను నేను ఈ కూతు లెక్క. ఇంక ఇటు ఉండవు, ఇదంతా చూసిందే. కంప్లైంట్ అక్కడే పైన, దాంట్లోనే ఓ పేస్ రావట్లేదు కరెంటు. ఓ పేస్ రావట్లేదు కరెంట్, అది క్లీన్ చేయాలి. ఇప్పుడు కుదరదు, కరెంట్ ఆపేసి క్లీన్ చేయాలి. మీటర్ ఒకటి కావాలి, మీటర్ లేదుగా మన దగ్గర. తమ్మిగంట రమ్మందా ప్రస్తుతానికైతే. ఇప్పుడు ఆ ఇంజిన్ బిగించా, ముందర ఇంజిన్ బాగా చేద్దాడు, ఇంజిన్ బాగా చేసేదా. నువ్వేం చేస్తావు? అది ముందర నీళ్ళు పట్టుకోవాలి ఒక మనిషి, అది నడు వచ్చాకేది కానీ కర్రలా.